వైఎస్ఆర్సీపీ కార్యదర్శి సతీష్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై శృతిమించి విమర్శలు చేస్తున్నారని, ఇప్పటికైనా మానుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సూచించారు. ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్పై వ్యక్తిగత విమర్శలు చేయడం తారాస్థాయికి చేరాయన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన సంఘటనలో బాలకృష్ణకు న్యాయం చేశారని కామెంట్స్ చేశారన్నారు. సతీష్ రెడ్డి 2005లో పై రాజశేఖర్ రెడ్డి కేసులు పెట్టించారని, అలాంటి వ్యక్తిని పొగుడుతూ వ్యక్తిగత విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తర్వాత ముఖ్యంగా మిమ్మల్ని కూడా రమ్మనడం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ కానీ చూసిన తర్వాత, ఎందుకంటే మేము కూడా అతనితో కలిసి ఒక 10-15 ఏళ్ళు పార్టీకి పనిచేసినాం, జర్నీ చేసినాం కాబట్టి అతని మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇది చేసుకునే లోపలనే దానికి ఏదన్నా మేము కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉందని అనుకునే లోపలనే ఆయన శృతి మించి ఓవర్గా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు మా ముఖ్యమంత్రి మీద కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మీద కానీ ఇంకా వ్యక్తిగత విమర్శలు కూడా తారాస్థాయికి చేరడము, ఇంకా ఖచ్చితంగా మేము ఆయన మీద మాట్లాడాలి. ఎందుకంటే ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఆయన ఇప్పుడు మాట్లాడే తీరు కానీ ఇది చూస్తే ఆయన మాట్లాడిన దానిల మీదనే మాట్లాడతాం. ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంటిలో ఒక సంఘటన జరిగితే రాజశేఖర రెడ్డి గారు దాన్ని చాలా ఉదార స్వభావంతో వచ్చేసి వదిలిపెట్టి బాలకృష్ణ గారికి కానీ, బాలకృష్ణ కుటుంబానికి కానీ ఏదో ఆ రాజశేఖర రెడ్డి గారు పెద్ద న్యాయం చేసినట్టు ఆయన తర్వాత ఈ మధ్య కూడా కామెంట్ చేయడం, మాట్లాడడం జరిగింది. ఇది ఎంత అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఆయన చేయాల్సింది ఏదైనా కానీ ఆయన చేస్తే, ఆయన చేయకుండా అంటే ఏందో రాజశేఖర రెడ్డి గారే బాలకృష్ణని సేవ్ చేసినట్టు ఆయన మాట్లాడి, నిజంగా అట్లా సేవ్ చేసింటే కూడా ముఖ్యమంత్రి కాబట్టి నిజంగా కూడా తప్పే. ఆ విషయం పక్కన పెడితే సతీష్ రెడ్డి అనే వ్యక్తి 2005లో వేల్పుల సంఘటన జరిగినప్పుడు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారే సీఎం కుర్చీలో కూర్చొని మేము గన్మెన్లను సేఫ్టీ కోసం ఇస్తే మా గన్మెన్లతోనే మా గన్మెన్లే ఫైట్ చేస్తారా అని ఉదయం 10:30-11 ముఖ్యమంత్రి గారి కుర్చీలో కూర్చొని మాట్లాడినాడు. అదే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ఈయన పొగిడే రాజశేఖర రెడ్డి గారే సాయంత్రం 4-5కు మాట మార్చి మేము గన్మెన్లను ఇస్తే ఆ వెపన్లు తీసుకొని సతీష్ రెడ్డి కాల్చినాడని కేసు పెట్టినారు. ఆయన కూడా కామెంట్ చేశాడు. అంటే మాకు అర్థం కాలేదు, బాలకృష్ణని కాపాడినామని చెప్పే రాజశేఖర రెడ్డి, ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకరా ఏందని నీ మీద గన్మెన్ వెపన్ తీసుకొని సతీష్ రెడ్డి కాల్చినాడని కేసు పెట్టి దాని అప్పట్లో ఉండే మేజిస్ట్రేట్ దగ్గర, కాంతిమతి దగ్గర డెత్ డిక్లరేషన్ కూడా ఇప్పించారు. ఇవన్నీ గుర్తు లేకుండా అంటే మాకు నిజంగా అర్థం కాలేదు. నువ్వు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా నువ్వు పొగుడుతూ ఉంటే అసలు నువ్వు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఆ రోజు నిజంగా నువ్వే ఏమన్నా ఆ తర్వాత మా గన్మెన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని నువ్వే ఏమన్నా ఫైర్ చేసావా? నీ ప్రకారం అయితే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన నువ్వు రాజశేఖర రెడ్డిని పొగిడే విధానాన్ని బట్టి చూస్తే ఆ రోజు వెపన్ తీసుకొని నువ్వైనా కాల్చినారా? ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్లో ఉంది. ఎంతమంది రోజు వాయిదాలు తిరుగుతున్నారో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆ తర్వాత ఆ విషయం ఆయనకే తెలియాలి. రెండో విషయం వచ్చి వీడియో క్లిప్పింగ్లో చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే ఉందంట మోసం చేయడం కానీ ఇంకోటి కానీ. ఇదే సతీష్ రెడ్డి పైడిపాలెంలో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వస్తే ఆయన కాళ్ళ మీద పడినాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాళ్ళ మీద పడి రక్తము పారించిన ఏరియాలో పులివెందుల ప్రాంతంలో నీళ్లు పారించామని ఇదే సతీష్ రెడ్డి స్వయంగాని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రక్తంలోనే ఉందంట మోసం చేసేది కానీ ఇది కానీ. ఆ రోజు నువ్వు ఏదో దీక్ష కానీ ఏదో ప్రతిజ్ఞ చేస్తే ఒక ఇన్ఛార్జిగా ఉండవు, నీ మాటకు కట్టుబడి అసలు పులివెందులకు నీళ్లు తెచ్చేదానికి అవుకు నుంచి ఉండే మొత్తం సిస్టాన్ని అంతా కూడా ఆయన సెటరేట్ చేసుకుంటూ వచ్చి ఆ రోజు పులివెందులకు నీళ్ళు ఇస్తే ఒక 10,000 మంది 15,000 మంది జనం ముందు ఆయన కాళ్ళ మీద పడిన చరిత్ర ఆ రోజు. ఆ సందర్భం కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు
నువ్వు ఒక దగ్గర ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ అప్పుడు రామరాజ్యం, అవతల పార్టీ లేకపోయి నువ్వు ఏదైనా ఉంటానే ఇదంతా పోయి రాక్షస రాజ్యం అవుతా.